ఈ రోజు తండ్రి ఎంతో గందరగోళంతో, ఎంతో కేయాటిక్ మైండ్ తోటి నీ సన్నిధికి వచ్చారేమో. ఇప్పుడు యేసు నామములో సమాధానము కలుగునుగా కానీ వేడుకుంటున్నానయ్యా. సమాధానము దయచేయ్యా. జీవం కలిగిన దేవా, జీవాత్మ నీవే నీ కార్యము జరిగించయ్యా. జీవాత్మ మాలో ప్రవేశించి నీ కార్యము జరిగించయ్యా. నీ సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే మొర పెట్టుకున్నారో, ఎవరెవరైతే క్షమించమని వేడుకున్నారో, ఎవరెవరైతే అంధకారంతో నింపబడి ఉన్నారో, వారి స్థితిలో, వారి పరిస్థితులు, వారి జీవితం ఇంకా ఇప్పుడు వరకు ఉన్న రీతిగా ఉండకూడదయ్యా. రూపాంతర అనుభవము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. చేంజ్ us inside out, Lord. లోపటి నుండి బయటికి మమ్మల్ని మార్చయ్యా. చెక్కుతూ సరి చేస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. ప్రతి విధమైన స్టాగ్నేషన్ మా జీవితం నుండి తొలగించమని వేడుకుంటున్నాం. అది ఆర్థికంగా, శారీరకంగా, ఉద్యోగపరంగా, ఆత్మలో, ఆత్మీయతలో స్టాగ్నేషన్ తోటి ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని నీవే దర్శించమని వేడుకుంటున్నామయ్యా. దేవుని ఆత్మ అల్లాడుచుండేనన్న నీ మాట ప్రకారముగా మా జీవితాల్లో, మా ఇళ్ళల్లో, మా కుటుంబంలో ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవ నీవే అల్లాడమని వేడుకుంటానయ్యా. నువ్వెక్కడుంటే అక్కడ జీవము కదయ్యా. నువ్వెక్కడుంటే అక్కడ కదలిక కదయ్యా. దెర్ ఇస్ మూవ్మెంట్, లార్డ్. When you move, there is movement in our lives. We cannot stay the same. We cannot have the same cycle, Lord. We humbly ask you to move in our lives, Lord. మా జీవితాన్ని కదిలించమని వేడుకుంటున్నామయ్యా. తెగించే జీవితాలు దయచే ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాను. ప్రతి భయం అనే ఆత్మ నుండి, అంధకార ఆత్మ నుండి నీవే తొలగించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి భయభీతులు కొట్టివేసి జయము కలిగిన జీవితాలు, దృష్టి, ధ్యేయము, గమ్యము కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితాలు ఆశీర్వదకరంగా చేయి. ఇంక చాలయ్యా. ఈ అంధకారంతో విసిగిపోయి ఉన్నామయ్యా, వేసారిపోయి ఉన్నామయ్యా. ఈ చీకటి బ్రతికి ఇంకా చాలయ్యా. హెల్ప్ us to be a light, Lord Father. You said we will be like light, no Lord. మీరు వెలుగు, జ్యోతుల వలె ప్రకాశించాలని నేను వాక్యం తెలియజేస్తుంది కదయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేయమని నీ ఆత్మతో, శక్తితో, నీ సన్నిధితోటి నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.